ఓం నమో వెంకటేశాయ. మనకు వైకుంఠ ద్వార దర్శనము తిరుమలలో చేసుకోవాలి అని అంటే మనకు లక్కీ ట్రిప్ ద్వారా వెళ్ళే వాళ్ళు 3 రోజుల పాటు మనకంటే 30వ తారీఖు 31వ తారీఖు జనవరి 1వ తారీఖు తేదీలలో లక్కీ ట్రిప్ ద్వారా ముందుగా వాళ్ళు సర్వదర్శనం అయితే చేసుకుంటారండి. మిగతా 7 రోజులు సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఈ 7 రోజులు ఈ శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని రోజుకు 60,000 మందికి పైగా 14 స్లాట్లలో టికెట్స్ జారీ చేయగా వికెట్ తీసుకున్న వారికి ఏ మార్గంలో వెళ్ళాలనేది 3 ప్రదేశాలు అయితే ఏర్పాటు చేసిందండి. ఉదయం స్లాట్లలో వారు మనకు కృష్ణతేజ సర్కిల్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యాహ్నం స్లాట్ల వారు ATGH ద్వారా మనము వెళ్ళాల్సి ఉంటుందండి. మూడోది అంటే రాత్రి వచ్చేసి స్లాట్లు తీసుకున్న వారికి శిరోతోరణం సర్కిల్ నుంచి దర్శనం అయితే మనకు అనుమతి అయితే ఇస్తారండి. ముఖ్యంగా ఈ టికెట్తో పాటు మనకు ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే టోకెన్స్ ఒకరి పేరు మీద తీసుకొని ఇంకొకరు వెళ్ళడానికి అస్సలు అనుమతి అయితే ఉండదండి. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళండి. మీకు ఇచ్చే టోకెన్ మీద ఎక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవాలి, ఏ సమయంలో వెళ్ళాలనేది ఖచ్చితంగా రాసి ఉంటుందండి. దాన్ని బట్టి మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఆ ఏడుకొండల వైకుంఠ ద్వార దర్శనం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.